పెద్ద పెద్దగా అంటే సైజ్ పెద్దగా ఉంటే సరిపోదు. తెంపే ఏది ఇది నువ్వే కట్ చేసినావా? అయ్యో. ప్రీవియస్ మన వీడియోలో అయితే ఎలక్షన్స్ కోసం మేము చేసిన జర్నీ అయితే చూసేశారు కదా గైస్. ఆఫ్టర్ జర్నీ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ విలేజ్ వైబ్స్ అనేవి ఈ వీడియోలో అయితే చూపించేయబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. సో విలేజ్లో అయితే పొద్దున్నే లేవగానే ఉండే మొదటి ఫస్ట్ పని ఏంటంటే వాకిలు ఊడ్చేయడం. బట్ ఇక్కడ మాత్రం విలేజెస్లో చాలా పెద్ద వాకిలు ఉంటాయి, సిటీలో లాగా అయితే కాదు. మాకైతే మా ఇల్లు అక్కడెక్కడో చివరి ఉంటే ఇక్కడ వరకు అయితే చాలా స్పేస్ ఉంటుంది అనమాట. సిటీలో అయితే ఒక అపార్ట్మెంట్ మంచిగా కన్స్ట్రక్షన్ అవుతుంది. సో నేనైతే వాకిలు అక్కడి నుంచి ఇక్కడ ఊడ్చేసరికి అయితే సూర్యుడు కూడా వచ్చేసినాడు. సో విలేజెస్లో ఏంటంటే తొందరగా అసలు 6:30 అవుతుంది టైము, అప్పుడే సూర్యుడు చూడండి ఎంత బగబగ మండుతుందో. మనకు అదే సిటీలలో అయితే మార్నింగ్ 10:30, 11 అయినా కూడా సూర్యుడు వస్తలేదు. సో ఇంకా విలేజ్లో అయితే అందరం వచ్చేసాం కనుక అందరూ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి పలకరిస్తున్నారనమాట. ఇంకా మా బావ మరిది కూడా చలి కాచుకోనిక బయటకు వస్తున్నారు. నేను ఊడ్చిన చెత్త అంతా ఒక దగ్గరికి పెట్టేస్తే మా అమ్మమ్మ మా మరిది ఉండేసి అందరు కలిసి అయితే దాన్ని మంట రాజేసినారు. మేము వాకిలు ఊడుస్తుంటే మా ఇంటి ఎదురుగా అయితే కోడిపిల్లలు వచ్చినాయి అనమాట. అనుపాప వెంటనే మమ్మీ కోడిపిల్లల్ని చూద్దాందా అనేసి అని అను కోడిపిల్లల దగ్గరికి తీసుకెళ్ళింది. అసలు ఎంత ప్రశాంతంగా ఉందో వీటిని చూస్తుంటే. ఏం పుట్టలే, ఇంకా బేబీస్ పుట్టలే. నువ్వు బుజ్జి బేబీ, దానికి ఇంకో బుజ్జి బేబీ కావాలా? బేబీ పుడితే తీసుకెళ్ళిపోతావా? వాళ్ళ మమ్మీ దగ్గర, వాళ్ళ మమ్మీ నిన్న అప్పుడు కొడుతుంది. ఏమన్నది రాబా? కొడుతున్నా కూడా చలి మాత్రం అసలు అలాగే ఉంది. అంటే మార్నింగ్ సన్ కదా, అంత వేడిగా అయితే ఏం లేదు. ఇంకా చలి అయితే మస్తు పెడుతుంది. మేము పెట్టుకున్న మంట కూడా చల్లారిపోతుంది. సో ఇది వచ్చేసి మా ఇంటి బ్యాక్ సైడ్. ఈ వెనకాల బ్యాక్ సైడ్ తోట అనమాట. ఈ తోట వచ్చేసి ఏంటంటే ఇందులో పత్తి ప్లస్ కంది చేను, పత్తి ఉంది, ఒక సైడ్ ఏమో కంది చేను కూడా ఉందన్నమాట. అందులోనే కొన్ని బతుకమ్మ పూలు కూడా పూసేసినాయి, అంటే గడ్డి మొలిచింది. సో బట్ వెదర్ అయితే సూపర్గా ఉంది. మార్నింగ్ టైంలో విలేజ్ అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాము. సో మీ విలేజ్లో మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అన్నది ఎలక్షన్స్లో కూడా మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నువ్వు నాతో పాటు లేచి ఊరంతా షికార్లు చేస్తుంటే హనేమ మాత్రం ఇంకా లేవలేదు. హనీకి ఎందుకు లేట్ అయిందంటే అను వచ్చేసి ఎర్లీగా పడుకొని పోయింది. హనీ మేమందరం అయితే ఆల్మోస్ట్ పడుకునేసరికి 2:30 అయిపోయింది. ఎందుకంటే సిటీలో మేము ఎవరి వర్క్స్లో వాళ్ళం బిజీగా ఉంటాం. సో ఇలా విలేజ్కి వచ్చినప్పుడే అందరం కలిసి సరదాగా కబూర్లు ఆడుకుంటూ ఆల్మోస్ట్ నైట్ 2:30 దాటిపోయింది మేము అసలు పడుకునేసరికి. ఇంకా మార్నింగ్ హనీని అయితే లేపలేదు, వాడు కూడా మాతో పాటు 2:30 వరకు నిద్ర మేల్కుతోనే ఉందన్నమాట. సో అను వచ్చేసి ఏంటంటే 8:30, 9:30కి పడుకుని పోయింది అను. హనీ లేచి చలిమంటకి వెళ్తుంది అనేసి అను వచ్చేసి క్యాప్ తీసుకోక అంటే నాకేం వద్దు పో అనేసి అని హనీ అంటుంది అనమాట. ఇంకా అయితే తన క్యాపే వేసేసుకొని అయితే చలిమంట దగ్గరికి వెళ్ళిపోయింది. సో ఆ మంట ఆరిపోయిన కొద్దీ మా వాళ్ళు దాన్ని మళ్ళీ పెడుతూనే ఉన్నారు మంటని. సో ఎందుకంటే చలి అంత విపరీతంగా ఉందనమాట. ఇంకా మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి కూడా కాసేపు అలా కబుర్లు చెప్తున్నారు. ఇంకా అందుకనేసి అయితే మంట అనేది మళ్ళీ ఆరిపోతున్నా మళ్ళీ పెడుతూనే ఉన్నారు. అండ్ విలేజెస్లో మనకి ఎక్కువగా కూడా ఎండిపోయిన చెట్లు ఉంటాయి కదా, అవన్నీ అయితే వేస్టేజ్లో వేసేస్తున్నారు. ఇంకా పొద్దున్నే మా పిల్లలు లేవగానే అయితే ఆగండ్రా కాసేపు బ్రష్ చేసిన దాకానైనా తర్వాత తెంపుదురా అంటే మా మరిది పిల్లలు మాత్రం వినకుండా అయితే కందికాయలు తెంపుతున్నారు. ఇంట్లో ఒక చెట్టు నాటుకుందంట, అమ్మమ్మ వేసింది. ఆ ఒక్క చెట్టుకి అయితే కొన్ని కందికాయలు వెళ్తాయి. అయితే ఇంకా కందికాయలు తెంపేసుకుంటున్నారు. మమ్మీ ఇవి ఉడకబెట్టి ఇవ్వాలని చెప్తున్నారు. అవి ఎన్ని ఉన్నాయిరా, కొన్నిటికి ఉడకబెట్టి ఇవ్వాలనేసి అని నేను చెప్పిన. అండ్ వచ్చేసి ఇక్కడైతే అక్క నేనైతే ఇంట్లో గిన్నెలు కడిగేస్తున్నాము. అక్క నేనైతే ఇట్లా ఊరికి వచ్చినప్పుడు పని షేర్ చేసేసుకుంటాము. ఇంకా మా చిన్న ఏరాలు అయితే రాలేదనమాట, తనైతే మిస్ అయిపోయింది. సద్ద పువ్వ, జొన్న పువ్వ, కొర్ర పువ్వ, ఒరిగ పువ్వ, తైద పువ్వ, ఇవన్నీ తిన్నా. మీరు తిన్నారా? వరి పువ్వ, వరి పువ్వ మరి చెప్పవైతే. ఇక్కడ వచ్చేసి అమ్మమ్మ ఫుడ్ సీక్రెట్ చెప్తుందనమాట. మీ కాలంలో ఇంత గట్టిగా ఉంటారు అమ్మమ్మ ఎందుకు అనేసి అని అడిగితే మాత్రం తన ఫుడ్ సీక్రెట్ చెప్తుంది. అమ్మమ్మ అంటే మా ఆయన వాళ్ళ ఏం వేసుకున్నావే? అది కరుపు, అందుకే గట్టిగా ఉంది. కరికేసుకుంది కాబట్టి చాలా గట్టిగా ఉంది. అను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి షాప్కి వెళ్తా అని గొడవ చేస్తుండే. ఇంకా వాళ్ళ బాబాయ్ అయితే సరే ఇంకా మఫ్లర్ పెట్టుకో షాప్కి అయితే వెళ్ళిపోదాము అనేసి అని
మఫ్లర్ పెట్టి రెడీ చేస్తున్నాడు. ఆ రాక్షసికేమో అది పట్టట్లేదు అనమాట. ఇంకా బట్ కష్టంగా ట్రై చేసినాడు. రీసెంట్గానే తీసుకుంది విశాల్ మార్ట్లో. బట్ సైజ్ వచ్చేసి ఏంటంటే చిన్నగా అయిపోయింది వాడికి. బట్ కష్టంగా అయితే నైట్ నుంచి అయితే పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నాం వాడికి, గాలి పోకూడదు చెవులలోకి అనేసి అని. ఏమే సిగ్గుపడతావా? వెనక బ్యాక్గ్రౌండ్ బాగుంది, తీయగా ఉంది. ఏమైందిరా కళ్ళకు కొడుతుందా సూర్యుడు? సన్న నా పనులన్నీ అయిపోయాకైతే బ్రషింగ్ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. తీరా బ్రషింగ్ కంప్లీట్ అయిపోయింది, ఇలా ముఖం కడుక్కుంటున్నానా లేదా అప్పుడే వేడిగా ఇడ్లీలు అంటూ అని అయితే ఇడ్లీల బండి అతను అయితే వచ్చేసినాడు. సో ఇంకా అయితే అందరికీ కావాల్సిన ఇడ్లీలు ఒక 5 ప్లేట్లు అయితే ఇడ్లీలు, 5 ప్లేట్లు అయితే దోశ తీసేసుకున్నాం. సో ఇంకా అవైతే తీసేసుకున్న తర్వాత అయితే నాకైతే ఇది చూస్తుంటే మాత్రం మా చిన్నప్పటి రోజులైతే మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా అంతే. మార్నింగ్ టైం టిఫిన్ రాగానే టిఫిన్ ఆయన దగ్గరికి వెళ్ళి 20 రూపీస్ టిఫిన్ ఇవ్వండి అనేసి అని కొనుక్కొని తినేసి స్కూల్కి వెళ్ళిపోయాము. సో నాలాగా మీరు కూడా ఎంతమంది రిలేటెడ్ ఉన్నారో కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేసేయండి. నాకైతే అప్పుడు చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చేసినాయి. నేను మా అక్క అయితే ఇడ్లీలు దోశలు పట్టుకొని అయితే వెళ్ళిపోయినాం. ఇంకా అయితే నెక్స్ట్ తినే టైం అనమాట. సో అందరికీ సరిపడానని అయితే తీసేసుకొని ఇంకా తినడం అయితే స్టార్ట్ చేసేసాము. డాడీ చేసిండు దోశ. 2 ఉన్నాయి అలా, 2 ఉన్నాయి అనుకుంటా. చూడు ఒకటి చాలు నాకు. సర్లే పెట్టు. వదినకు దోశ తింటుందంట చూడు. ఇడ్లీ కింద పడుతుందిరా, ఇవి అతుక్కోపోయి హాఫ్ చేయండి. ఇందులో 2 వచ్చినాయి అని కానీ దాంట్లో 2 చల్ల గాలి వస్తుందిగా. నీకు ఓటు హక్కు ఉందా? ఓటు ఉందా నీకు? ఓటు హక్కు లేదు, అందుకే ఇంట్లోనే ఇప్పుడు లేవనా? ఓటు వేయడం అంటే ఏంటో తెలుసారా? చేయికి గీత గీసుకోవాలి కాదు, నచ్చిన గుర్తుంది కదా, నచ్చిన గుర్తు ఇట్లా ఇట్లా పొడవాలి, చింపితే ఓటు పడ్డట్టు. టీ టిఫిన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి కదా. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే రైస్ అండ్ పప్పు చేస్తున్నారు అమ్మమ్మ అండ్ అత్తమ్మ. ఇంకా మేమైతే బయట వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా అందరం ఉన్నాం కనుక కొంచెం మంచిగా పప్పు అయితేనే కడుపు నిండా తింటామని అయితే పప్పు ప్రిపేర్ చేస్తున్నారు. మీ అందరికీ మా గార్డెన్ అయితే చూపిస్తారా అండి? మా పెరట్లో అయితే ఏమేమి మొక్కలు ఉన్నాయని అన్నీ ఒకసారి అయితే విజిట్ చేసేద్దాము. అయితే అసలు మా పెరట్లో ఇన్ని మొక్కలు ఉన్నాయని మేము అయితే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాము. ఇంతకుముందుకు ఎప్పుడంటే కొన్ని ఒక ఫ్లవర్స్ ఏంటంటే కనకాంబరాలు అవి మాత్రమే ఉండేవి. అమ్మమ్మ రీసెంట్గా ఏంటంటే కూరగాయలు కూడా యాడ్ చేసేసింది. ఇందాక మీకు చూపించింది తెల్ల వంకాయ. కరివేపాకు చెట్టు అంటే ఎప్పటి నుంచో ఉంది. ఇంకా మేము హైదరాబాద్కి వెళ్ళాలనుకున్నప్పుడల్లా ప్రతిసారి అయితే కరివేపాకు తీసుకొనే వెళ్తాము. ఎందుకంటే అక్కడ కరివేపాకు కూడా కొనుక్కుంటాము, 5 రూపీస్ కట్ట, 10 రూపీస్ కట్ట అట్లా అనేసి అని. ఇంకా వారానికి ఒక 10 డేస్కి సరిపడా కరివేపాకు అయితే తెంపేసుకున్నాను నేనైతే. ఇంకా మరి ఎందుకు ఫ్రెష్గా అయితే నేచర్లో పండింది అయితే ఇంకా మంచిగా ఉంటుంది కదా అనేసి అని అయితే ఒక పెద్ద కొమ్మనే విరిచేసుకున్నాను. అండ్ ఇంకా ఇవి కనకాంబరాలు అయితే ఇంకా ప్రతిసారి మేమైతే చూస్తూనే ఉంటాము. ఈసారి కాకపోతే ఇంకెక్కువ వేసిందనమాట. సో మార్నింగ్ అయితే మా పిల్లలు తిన్నారు కదా కందికాయలు, నేనైతే ఇంక ఇప్పుడు టేస్ట్ చేసేస్తున్నా. టేస్ట్ అయితే సూపర్గా ఉంది కందికాయలు. ఇంకా ఉడకబెడితే ఇంకా బాగుంటుంది, కానీ ఇవి క్వాంటిటీ కొన్ని ఉన్నాయి కనుక ఉడకబెట్టలేదు. ఇంకా పచ్చివి అట్లానే తినేస్తున్నాం నేను పిల్లలు. పచ్చివి కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మనకైతే సిటీలో ఇవి కూడా కందికాయలని కిలోల లెక్క అమ్ముతున్నారు. కిలో 80 రూపాయలు, 100 రూపాయలు అనేసి అని. ఇంకా ఇక్కడైతే మంచిగా వీళ్ళైతే అందరూ మంచిగా పండించుకొనే తింటున్నారు. ఇది వచ్చేసి మా పక్కనింటి వాళ్ళది అరటికాయ గొల అయితే చాలా బాగుంది. కాకపోతే ఇవి పండులే, కచ్చికాయలు ఉన్నాయి అనేసి అని ఇంకా టచ్ చేయలేదు. అయినా టచ్ చేసినా కూడా కొడతారు పక్కింటి వాళ్ళది కనుక. ఇంకడైతే తీగ వచ్చేసి చిక్కుడుకాయ తీగ. ఈ సీజన్లో చిక్కుడుకాయలు బాగా కాస్తాయి కనుక. ఇంకా ఇక్కడైతే సీతాఫలం ఉందన్నమాట. హనీ తెంపు మమ్మీ అని అంటే ఇంకా ఒక్కటే ఉంది నా నాన్న కూడా. సరే మమ్మీ తెంపిచ్చేసే అని అంటే అయితే నేనైతే ట్రై చేస్తున్నాను.
పట్టుకో. నెక్స్ట్ టమాటా చెట్టు ఉండే కదా, ఇంకో టమాటా కాయ. నువ్వు రాక్ డాడీ కింద పడుతుంది. అన్ని టమాటా కాయలు మంచిగా షోకేస్ ఫ్లవర్స్ కూడా పెట్టింది అమ్మమ్మ. ఈ ఫ్లవర్ అయితే సూపర్గా ఉంది, పింక్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో కనిపిస్తుంది అనమాట. ఫ్లవర్ అయితే సూపర్ ఉంది. అండ్ పక్కనే కనకాంబరాలు అండ్ కాకరకాయ తీగ పాకిచ్చారనమాట. న్యాచురల్గా ఇలా పండించినవి వంట చేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది, టేస్ట్ కూడా. అండ్ 2-3 కూరగాయలైనా కూడా మనకు కావాల్సినప్పుడు మనకి ఇష్టమైనది తీసుకొని అయితే వంట చేసుకుంటే అయితే ఇంకా సూపర్ ఉంటుంది అనమాట. సో మార్నింగ్ చూపించాను కదా మీకు బ్యాక్ సైడ్ అనేసి అని. ఇప్పుడు ఆల్మోస్ట్ 11 o'clock అవుతుంది. 11 o'clockకి చూడండి వెదర్ చేంజ్ అయిపోయింది, మొత్తం క్లియర్గా అయితే కనిపిస్తుంది. మార్నింగ్ మంచి వల్ల అంత క్లియర్గా కనిపించలేదు. సో ఇంకా అన్ని పనులు అయిపోయాక అయితే ఇంకా ఖాళీగా కూర్చోవడం ఎందుకు అనేసి అని, ఇంటి ముందు అంత గడ్డి మొలిచింది అనేసి అని నేను నా పిల్లలు అయితే ఇంకా క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేసేసినాం అనమాట. తల్లి ఏమో పెద్ద పారతోటి, పిల్లలేమో చిన్న పారతోటి అయితే సాఫ్ చేసేస్తున్నాం. ఇంకా ఇప్పుడైతే ఓట్ వేయనికి అయితే బయలుదేరిపోతున్నాం. ఆఫ్టర్నూన్ అయితే క్రౌడ్ ఎక్కువ అవుతుంది అనేసి అని మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. అయినా ఈ ఎలక్షన్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకేనంట. మనకు నార్మల్గా ఎలక్షన్స్ అయితే 4:35 వరకు అయితే రన్ అవుతాయి కదా. ఈ ఎలక్షన్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 1 వరకేనంటే సరే ఇంకా పనిలో పని వేసి వచ్చేసి ఫుడ్ తిందాము అనేసి అని అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా రోడ్ మీద అయితే అందరూ ఈ పార్టీకి వేయండి ఆ పార్టీకి వేయండి అనేసి అయితే టెంట్ వేసుకొని మరి ఒక సైడ్ ఒక పార్టీ వాళ్ళు ఒక సైడ్ ఒక పార్టీ వాళ్ళు అయితే మాకు చెప్తున్నారు ఆన్ ది వేలో వెళ్ళే వారికి. సో ఇంకా స్కూల్లో ఓటింగ్ అనమాట. అన్ని ఊళ్ళల్లో అంతే ఉంటుంది, స్కూల్స్లలోనే ఓటింగ్ ఉంటుంది కదా. సో మేమైతే స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. స్కూల్ దగ్గరకి మా ఇంటికి కొంచెం ఒక 10 minutes డిస్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడైతే ఒక సైడ్ మీడియా వచ్చేసింది. ఇంకా ఓటు వేసే ప్లేస్ అయితే స్కూల్ అయితే ఇదే అనమాట. సో పోలీసులు అయితే కట్టి దిబ్బనంగానే నైట్ నుంచి అయితే ఉంటున్నారు పోలీసులు. లోపలికైతే ఫోన్ ఎలా ఉండదు కనుక ఫోన్స్ అన్న అయితే డిక్కీలో పెట్టేసి అయితే లోపలికైతే అలౌ అయిపోతున్నాం. సక్సెస్ఫుల్గా మా ఓటింగ్ అయితే కంప్లీట్ చేసేసుకొని బయటకు వచ్చేసాం. క్రౌడ్ ఎక్కువ లేదు కనుక వితిన్ 2 to 3 minutesలోనే ఓటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకొక 2-3 అవర్స్లో అప్పుడే కౌంటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుందంట. సో 4 to 5 o'clock అయితే రిజల్ట్ వచ్చేస్తుందని చెప్పారు. సో అప్పటి వరకు అయితే ఎవరు ఎలా ఉంటారు అనేది అయితే తెలియదు. గెలిచిన వాళ్ళు సంతోషం, గెలవని వాళ్ళు ఇంకా సాడ్నెస్. కాకపోతే ప్రతి ఒక్క దాంట్లో ఎవరో ఒక్కరు మాత్రమే గెలుస్తారు కదా. సో అలాగే ఇది కూడా అనమాట. సో వెయిట్ చేస్తూ చూడాలి మరి. లాస్ట్ మంత్లో విలేజ్లో ఉన్న వాళ్ళందరికీ అయితే ఇందిరమ్మ చీరలు అయితే వచ్చేసినాయి కదండి. మాకు కూడా మా ఫ్యామిలీ అందరికీ అయితే రేషన్ కార్డ్ అయితే విలేజ్లోనే ఉంది. అందుకనేసని మా ఇందిరమ్మ చీరలు అయితే అమ్మమ్మ తీసుకుంది. ఇంకా నేనైతే ఇప్పుడే చూస్తున్నాను కనుక మీకు చూపించేద్దామని అయితే చూపిస్తున్నాను. సో క్వాలిటీ అయితే యావరేజ్ అనే చెప్పాలి. మరీ మనకు రీల్స్లలో చూపించినంత సూపర్గా పట్టు చీర అని అయితే నేను చెప్పలేను. సో నార్మల్ ఒకసారికి అయితే కట్టేయచ్చు. వేరే ఊర్లో ఒక చిన్న పని ఉండి అయితే బయటకు వచ్చేసాము. సో ఈ వెదర్ చూస్తుంటే అయితే సూపర్గా ఉంది. అండ్ అలాగే ఇంకా చుట్టుపక్కల మొత్తం రేగి చెట్లు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకు సంక్రాంతి పండుగ వచ్చిందంటే చిన్న చిన్న రేగి పండ్లు పెద్ద రేగి పండ్లు వస్తాయి కదా. ఇంకా దారి పంటుంటే అయితే రేగి పండ్ల చెట్లు ఉంటే మా వారు ఉండి రేగి పండ్లు చెట్టువి బాగుంటాయి తెంపుతాను ఆగనేసి అని అయితే రేగి పండ్లు తెంపుతున్నారు. సో మనమైతే ఇంకా ఊరికే ఉండం కదా, నియర్ బై వచ్చే దారిలో అయితే పొలాలు కనిపించినాయి. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఒక హ్యాబిట్ ఏంటంటే మట్టి తినడం అనమాట. పొలాలలో చూసి మంచిగా ఫ్రెష్గా ఉన్న మట్టిని అయితే తీసేసుకొని ఒక 2 pieces అయితే తినేసిన. మా వారైతే తిడుతున్నారు ఇంకెప్పుడు అలవాటు బంద్ చేస్తావు అనేసి అని. సో నాలాగా మీరు ఎంతమంది ఇలా మట్టి తినే హ్యాబిట్ ఉన్నదని కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేసేయండి. సో ఇంకా అసలు చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయిందనమాట. మా అన్నయ్య ఎంత కొట్టినా చేసినా కూడా నేనైతే మట్టి తినే అలవాటు అయితే బంద్ చేయను అసలు. సో ఇంకా అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఇట్లా విలేజ్కి వచ్చినప్పుడు చిన్న చిన్న బైట్స్ అయితే నోట్లో వేసేసుకొని తింటాను. సో అదొక సాటిస్ఫాక్షన్ నాకు. సో ఇంకా అన్నీ అయితే చూసేసుకొని ఇంకా హైదరాబాద్ అయితే రిటర్న్ అయితే బయలుదేరిపోతున్నాము. సో ఇదండి ఈరోజు వ్లాగ్. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.